లో అయితే ఒక ఏలియాని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారంగా, ఇశ్రాయేలు రాజులు బయలుదేవతను పూజిస్తూ వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారనమాట. అయితే వారిని ఒక సరైన మార్గంలో పెట్టాలని దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడనమాట. అయితే అన్య దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. దారి తప్పిపోయిన ఇశ్రాయేలు రాజులను దారిలో పెట్టాలని దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడు. ఏలియా అనే మాటకు అర్థము యెహోవాయే నా దేవుడు అని అర్థం అన్నమాట. ఏలియా మొదటి రాజులు 17లో ఉంటుంది. 17:1 ఒకసారి చదవండి. అంతటా గీలాదు కాపరస్థి సంబంధుడును తిష్బీయుడైన ఏలియా. చాలండి. అయితే ఏలియా గిలాదు కాపురస్తుడు. గిలాదు అంటే ఆయన పుట్టిన స్థలం అన్నమాట. గిలాదు అనేది ఆయన పుట్టిన స్థలం. తిష్బీయు అనేది ఆయన పుట్టిన స్థలం అన్నమాట. ఏలియా గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన గోత్రాల గురించి ఇక్కడ ఏమీ రాయబడలేదు. ఏలియా గురించి సడన్గా వచ్చి వచనాలు బైబిల్లో ఏలియా గురించి పరిచయాలు చాలా హఠాత్తుగా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ ఏలియాలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యంగా మనం కొన్ని విషయాలు ఏలియా గురించి మనం నేర్చుకోవాలన్నమాట. ఏలియా బ్రతికుండగానే ఆకాశానికి ఆరోహణమైపోతాడు. దేవుడు ఆయన అలా సుడిగాలి చేత ఏలియాను ఆకాశంలోకి ఆరోహణం చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. బతికుండంగానే ఆయన అలా తీసుకువెళ్ళిపోతాడు. ఇలా బైబిల్లో ఈయన రెండో వ్యక్తి అనమాట. మొదటి వ్యక్తి హానోకు. ఆదికాండము 5:24లో ఉంటుంది. ఈయన ఏలియా రెండోవాడు అనమాట. అయితే మనం ఏలియా ప్రవక్త నుంచి 5 ముఖ్యమైన అంశాలు మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం అలా ఉన్నామా? ఏలియా వంటి రోషము కలిగి మనము జీవించాలన్నమాట. ఏలియా ప్రవక్తలో ముఖ్యంగా ఆయన గొప్ప ప్రవక్త అన్నమాట. దేవుడు ఎరిగిన వ్యక్తిగా, దేవుణ్ణి అనుసరించి వ్యక్తిగా ఏలియా దేవుని కోసం ప్రాణాన్ని తెగించి ధైర్యంగా నిలబడి దేవుని జనాంగమును, ఇశ్రాయేలు ప్రజల్ని కూడా అదే విధంగా నిలబడమని అడుగుతాడనమాట. మొదటి రాజులు 18:21లో ఉంటుంది. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. ఎంతమంది దేవుని విషయం వచ్చేసరికి మాట్లాడతారు? మనం ఎలా ఉంటామంటే గోడ మీద పిల్లుల్లా ఉంటాం. మన జీవితంలో అలా ఉంటాం. దేవుని కోసం నిలబడాల్సి వస్తే మౌనులై ఉంటాం. మనం అలా ఉండకూడదు. ఏలియా కూడా ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నారు, మీరు బయలు దేవతను పూజిస్తారా, వీళ్ళని పూజిస్తారా, దేవుని పూజిస్తారా అంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా, అంతే కదండి, మానవులుగా మనకంటూ ఒక భయం ఉంటుంది. రాజుకి ఎదురుగా మాట్లాడితే రాజు చంపేస్తాడేమో, ఏమంటాడో అన్న భయం కలిగి వారు ఏమీ మాట్లాడకుండా అలా మౌనులై ఉన్నారనమాట. కానీ ఏలియా ప్రవక్త ఏం చేస్తాడు? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేలా చేసి వారికి నిజమేంటో, నిజమైన దేవుడెవరో తెలియచేస్తాడనమాట. ఇక్కడ 18వ అధ్యాయము 31 నుంచి చదవండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని మీద ఎద్దుని తునకలుగా కోసి దాన్ని తవ్వించి దాని మీద నీళ్లు పారేలా నీళ్లు పోయించాడంట. ప్రార్థన చేయగా దేవుని
అగ్ని దాని మీదకి దిగి వచ్చి ఆ నీళ్ళేంటి ఆ కట్టెలు అన్నీ దహించుకుపోయాయి అన్నమాట. మనం ఈ అధ్యాయం అంతా 33 నుంచి చదివితే ఆ మొత్తం దేవుడు ఎలా చేశాడో ఇందులో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నిజమైన దేవుడని దేవుని యందు సాగిల పడతారనమాట. అతను ఇలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్లను, రాళ్లను, బొగ్గును దహించి కందకమును నీళ్లు ఆరిపోయాను. ఆమేన్. ఎవరైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారో వారికి నిజమైన దేవుడని ఏలియా ప్రవక్త తెలియచేశాడు. అయితే ఏలియా వాళ్ళని అడిగాడు కదా, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవాయే దేవుడని ఆయనను అనుసరించి నడుచుకోండి. ఇదే విధంగా బయలు దేవుడా, మన యెహోవా దేవుడా అని మీరు ఎరగక ఎన్నాళ్ళు ఉంటారు అని దేవుడు వారికి ప్రవచిస్తాడు. వారితో ఏలియా మాట్లాడతాడనమాట. తాను నమ్మిన తన దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసు కాబట్టి అంతటా ధైర్యంగా ఆహోబు రాజు బయలు ప్రవక్తలను ప్రజలందరినీ సమూలము చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆయన భయపడకుండా దేవుడి ప్రవక్త దేవుడు ఏదైతే ఏలియాకి చెప్పాడో అదే రీతిగా వెళ్ళి ఆహోబుకు చెప్తాడు, 3 సంవత్సరాలు వర్షం పడదయ్యా. ఈ ఏలియా వెళ్ళి ఆహోబుకు చెప్తే, నువ్వేంటి ఇలా చెప్తున్నావు, ఇతన్ని చంపేయండి, ఇతన్ని పట్టి బంధించండి అన్న భయము లేకుండా దేవుడు చెప్పాడు అని వెళ్ళి ఆహోబు రాజుకి చెప్పాడనమాట. ఎక్కడ భయపడలేదన్నమాట. అందుకని మనం అనుమానం లేకుండా చెప్పగలుగుతున్నాం ఏలియా ఒక గొప్ప ప్రవక్త అని. ముందుగా మనం ఏలియా నుంచి నేర్చుకోవాల్సింది, ఏలియా గొప్ప ప్రవక్త. ఎక్కడ ఏలియా భయపడలేదు. దేవుడు ఏ రీతిగా అయితే ఏలియాకి చెప్పాడో అదే రీతిగా చేశాడు. ఏలియా దేవుని యందు విధేయత కలిగి ఉంటాడనమాట. రెండోది ఏంటి, దేవుని యందు విధేయత. తన జీవితం అంతా దేవునికి అత్యంత విధేయుడిగా జీవించాడు ఏలియా. ఏలియా ప్రవక్త జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఆయన వేసిన ప్రతి అడుగులో దేవుని భక్తి, విశ్వాసాలే మనకు కనిపిస్తాయండి. తన ప్రాణాన్ని మీదకి వస్తుందని తెలిసిన ఎన్నిసార్లు దేవుడు ఆహోబుతో, యెహెజ్బేలుతో తలంపులను, కఠినమైన మాటలను ఏమాత్రము సంకోచించకుండా వారి దగ్గరకు వెళ్ళి వినిపించాడనమాట. 17:1 దేవుడు చెప్పిన మాటని యెహోవా జీవము తోడు అనే స్టార్ట్ చేసేవాడు అనమాట. వర్షాలు 3 సంవత్సరాలు కురవవు అని ఏలియా ఆహోబుతో చెప్తాడు. దేవుడు ఏలియాని చెప్పమంటాడు, అలాగే వెళ్ళి చెప్తాడనమాట. 18:1 కూడా మళ్ళీ వర్షం కురిపిస్తాను అని దేవుడు చెప్తాడు. అదే మాట వెళ్ళి చెప్తాడనమాట. దేవా, ఇది ఎందుకు నేను చెప్పాలి, ఇది ఎందుకు నేను చేయాలని ఏలియా ఎప్పుడూ అడగలేదన్నమాట దేవుణ్ణి. మనకేదైనా చెప్పమంటేనే ఆహా కాదు, కూడదు అని మన నోటి నుంచి కాదు, ఎందుకు అని వస్తుంది. కానీ ఏలియా ఒక్క మాట కూడా, దేవా ఇప్పుడు నేను మొన్న పడదని చెప్పాను, వాళ్ళు వెళ్ళి పడుతుందని ఎలా చెప్పగలను అని ఏమీ మాట్లాడమనలేదు. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై ఏ మాట చెప్పమంటే ఆ మాట ఏలియా వెళ్ళి ఆహోబుతో చెప్పాడనమాట. దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే మరి మాట్లాడకుండా దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడనమాట ఏలియా. దేవుడు ఎలా అయితే చెప్పమన్నాడో, ఎలా అయితే వెళ్ళిపోమన్నాడో అలాగే వెళ్ళేవాడు అనమాట. అయ్యా ఏలియా ఇక్కడ నుంచి వెళ్ళు, ఇక్కడ 17:3 చదవండి. ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి కెరేతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. దేవుడు ఎందుకు ఏంటి అని ఏలియా ఏం అడగకుండా వెళ్ళి ఆ వాగు దగ్గర ఉన్నాడు. తర్వాత చదవండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచటికి
ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతినని అతనికి తెలియజేయగా దేవుడు చెప్తున్నాడు అనమాట, నీ ఆహారం సంగతి నేను చూసుకుంటాను, నీ అన్ని విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు ఏలియా. ఆ తర్వాత చదవండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలం ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందు మాంసము రొట్టెను అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఇక్కడ చూడండి, కాకులంట ఏలియాకి ఆహారం తెస్తున్నాయంట. దేవుడు కాకులకు అలా ఆజ్ఞ ఇచ్చాడనమాట, మీరు వెళ్ళి ఏలియాకి ఆహారం పెట్టండి. కాకులండి మనం ఏమైనా ఇక్కడ పడేస్తుంటే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలనుకుంటాయి, కానీ అవి పెట్టాలనుకుంటాయా? కానీ దేవుడు ఆ తలంపు ఆ కాకుల్లో పెట్టాడనమాట. అయితే ఇశ్రాయేల్ అంతా, నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. కాకులు మనం ఏమైనా పెడుతుంటే తీసుకెళ్ళిపోతాయి, ఆ ఇజ్రాయేల్ అంతా కరువుతో ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం, ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఆ కాకులంట పక్క దేశాల నుంచి తీసుకొచ్చి, ఎంతో మైలు దూరం నుంచి తీసుకొచ్చి ఆ కాకులు ఏలియాకి మాంసము రొట్టెనిస్తున్నాయంట. ఎంత గొప్ప దేవుడు కదా! ఏలియా చెప్పిన మాట విధేయతగా వింటున్నాడు కాబట్టి ఆయనకి ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. కాకులు, అబ్బా, కాకులతో ఆహారం వినడానికి ఎంత బాగుందో, పిల్లలకి స్టోరీగా కూడా బాగా చెప్పొచ్చు. అసలు కాకులు ఆహారం పెట్టాయి, ఆ వాగు నీరు తాగుతూ అక్కడ దేవుడు ఉన్నాడు. ఏలియా అక్కడ దేవుడి మాట చొప్పున ఉన్నాడు. అతడు ఆ వాగు నీరు తాగుతూ వచ్చాడనమాట. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయిందనమాట. వాగులైన వంకలైన అరణ్యాలైన చివరకు అది అతి భయంకరమైన కరువులో కూడా ఒక్క తిండి లేక నీరు. నెక్స్ట్ దేవుడు ఏం చెప్పాడంటే, నెక్స్ట్ సారెపోతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళు 8వ అధ్యాయం చదవండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచట ఉండుము, నిన్ను పోషించుటకు అచటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా విధవరాలు కట్టెలు ఏర్చుచుండ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే ఆయన ఆ సారెపోతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను అడుగుతాడు, అమ్మ నాకు ఒక చిన్న మంచినీళ్ళు ఇవ్వని అడిగినప్పుడు ఆమె తీసుకురావడానికి వెళుతుంది అంటాడు. మళ్ళీ అమ్మ నాకు కొంచెం రొట్టె చేసి ఇవ్వు అంటే, అయ్యా నా దగ్గర కొంచెం పిండి మాత్రమే, నూనె మాత్రమే ఉంది, అది నా పిల్లవాడికి నాకే సరిపోతుంది, అది తిని మేము చావాలన్న ఇదిలో ఉన్నాము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకోవాలనని కొన్ని పుల్లలు ఏరుకున్నటకు వచ్చి తిని అనేను. దేవుడు ఆ తల్లిని ఆ బిడ్డను బ్రతికించడానికే ఏలియాని అక్కడికి పంపించాడండి. ఈ కరువులో కూడా ఏలియాని ఆ తల్లిని ఆ బిడ్డను పోషించాలని దేవుడు ఏలియాని అక్కడికి పంపించాడనమాట. అయితే అమ్మ నువ్వు భయపడకు, దేవుడి నామంలో నువ్వు నాకు చిన్న రొట్టె చిన్న అప్పం చేసివ్వు, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకో అని అంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, నాకు చేసిచ్చినప్పుడు ఆ పిండిలో ఉన్న పిండే తక్కువ కాదు, గుడ్డలో నూనె
అయిపోదు అని సెలవిచ్చాడు అనమాట. అలాగే ఆమె కూడా ఎంత విశ్వాసంగా సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అదే మనమైతే మానవులుగా లేదు నాకు నా పిల్లవాడికే కావాలి, నీకు నేను చేయను, అది ఎంత పెద్ద ఎవరైనా సరే ముందు మాకే అని. కానీ తను కూడా అలా ఏమీ అనకుండా దేవుడిని ఆజ్ఞ చొప్పున సరేనని ఆయనకు చిన్న అప్పం చేసింది. ఆ కరువు కాలం అంతా ఏలియా కానీ, ఆ సారెపోతు విధవరాలు కానీ, ఆ చిన్న బిడ్డ కానీ ఎక్కడ ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె కూడా అయిపోకుండా ఆ కరువు కాలం అంతా వారు పోషించబడ్డారు. వారు దేవునికి విధేయులై ఉన్నారు. ఆమేన్. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది, దేవుడు సమృద్ధిగా సదుపాయాలను ఏర్పరుస్తాడనమాట. దేవుడు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు కాబట్టి ఆయనకు ప్రతి విషయంలోనూ ఆయనకి సదుపాయాలన్నీ ఏర్పరుస్తాడనమాట. దేవుడు ఎలా ఏర్పడిస్తే, ఎలా చెప్తే అలా వినేవాడనమాట ఏలియా. తన బిడ్డలను ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా దేవుడు కాస్తూ ఉంటాడు. దేవుడైన ఏలియా కూడా అదే విధంగా కాపాడి దేవుడు నడిపించాడనమాట ఏలియాను. తను మహిమపరచబడాలని ఆయన సందర్భాలు పరిస్థితులను బట్టి ఏలియా ప్రవక్తను తగిన సదుపాయాలతో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు సంబంధమైన చిన్న ఉదాహరణలు ఏంటి, దేవుడు కేరేతు వాగు దగ్గర ఇల్లు ఏలియా అనగానే అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాడు. దేవుడు అలా కాకుల ద్వారా పోషించాడనమాట ఏలియాని. ఇంకోటి రెండోది ఏంటి, కొద్దిపిండి నూనె ఉందని సారిపోతు విధవరాలతో అన్నప్పుడు అక్కడ వారి ముగ్గురిని పోషించాడనమాట దేవుడు. అలా మనకి ఏ అవసరం ఉన్నా ఆయనకి విధేయతగా ఉంటే మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దేవుడు తీరుస్తాడనమాట. మనకి ఏ లోటు లేకుండా సకాలంలో ప్రతి సదుపాయాలను ఆయన మనకు అనుగ్రహిస్తాడనమాట. ఏ అవసరంతో జీవించినా కూడా దేవుడు తగిన సదుపాయాలను ఏలియా ప్రవక్తకు ఏర్పాటు చేశాడు. ఈయన ద్వారా మనం కూడా అలా విధేయత కలిగి ఉంటే మనకు కూడా దేవుడు ఏ లోటు లేకుండా చేస్తాడండి. ఆమేన్. మీకు కూడా ఏదైనా లోటు ఉందా, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయనే బిడ్డ నీకు ఇది కావాలా, నువ్వు ఇది అడిగావు కదా, దానికి మించిందే నీకు ఇస్తానంటాడు. అలా మనం పొందుకోవాలి. ఏలియా నుంచి మనం ఇది ఒకటి నేర్చుకోవాలి. ఏలియా ఏ విధంగా అయితే విధేయతగా ఉన్నాడో, భక్తి కలిగి ఉన్నాడో, మనం కూడా అదే రీతిగా భక్తి కలిగి రోషం కలిగి జీవించాలని దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు. ఇంకొకటి, మన జీవితంలో మనకు కావాల్సింది ప్రార్థన. ఏలియా నుంచి మనం ఇప్పుడు అది నేర్చుకుందాం. ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ 3 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ తిరిగి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వర్షం పడింది. అది ఏలియా యొక్క ప్రార్థనా శక్తి. మనలో అట్టి శక్తి ఉందా? మనం ఏదైనా ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు కాలేదని నిరుత్సాహపడిపోయి ఇంక ఇది కాదు అనుకోకుండా మనం రోషము కలిగి దేవుని యందు ప్రార్థిస్తున్నామా? ఈ 20 రోజుల ఉపవాసంలో మనం కావాల్సినవి పొందుకున్నామా? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధులుగా ప్రార్థించుకున్నామా? మనల్ని శుద్ధీకరించుకున్నామా? అయితే ఏలియా నుంచి ప్రార్థన, ఏలియా ఏ రీతిగా ప్రార్థన చేశాడు? మనిషి జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఏలియా ప్రవక్త చేసిన ప్రతి ప్రార్థనలో ప్రతి ప్రార్థన మనకు ఒక రోల్ మోడలే. ఇక్కడ చూడండి, 17-19లో చేస్తాడు. అయ్యా నువ్వు నా ఇంట చేర్చావు, నా బిడ్డ రోగి అయ్యాడు, నువ్వే స్వస్థపరిచని ఆ తల్లి తనని అడిగినప్పుడు అమ్మ నీ బిడ్డని నాకు ఇవ్వు అని చెప్పి ఇచ్చి మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఇంకొక ప్రార్థన ఏంటంటే, వర్షం పడుతుంది అని 43 వచనం నుంచి చదవండి.
41 నుంచి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనం చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. మళ్ళీ ఏలియా పర్వతం మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు తన దాసునితో చెప్తాడు, నువ్వు కొండ మీదకి వెళ్ళి చూడు, మేఘం ఏమైనా కనిపిస్తుందేమో అని. అయితే వెళ్ళి వచ్చి ఏమీ లేదు అని చెప్తాడనమాట ఏలియాతో తన దాసుడు. అయితే 7 సార్లు అలా వెళ్ళి చూడు అన్నప్పుడు 7వసారికి ఒక నా అరిచే అంత చిన్న మేఘం కనిపిస్తుంది అన్నప్పుడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు వర్షం పడుతుందని అనగానే ఆ దాసుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తాడనమాట. అప్పుడు పెద్ద వర్షం పడుతుంది. అప్పుడు ఏలియా అంటాడు, వర్షంలో తడవకుండా ఏలియాని ఆహాబుని రథం ఎక్కి ఇజ్రాయేలుకి వెళ్ళమను అని చెప్తాడనమాట. అంటే అంత నమ్మకంగా ఆ మాట చెప్తున్నాడు. దేవుడు తన ద్వారా ఆ మాటను పలికిస్తున్నాడనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏది కొదవ కాదన్నట్టు ఆహాబు రాజునే దేవుడు చెప్తాడు తడవనివ్వకుండా. అది దేవుని మాట విని దేవుని ప్రవక్త అయిన ఏలియాని దేవుడు ఎందుకు తడవనిస్తాడు? ఇక్కడ ఈ వచనం చదవండి. అంతటా నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుపోయిన ఇజ్రాయేలు గుమ్మం వద్ద వచ్చెను. ఎవరు? ఏలియా వచ్చి గుమ్మం దగ్గర ఉన్నాడంట. ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకు వెళ్ళిపోయాడంట. మనము విధేయతగా ఉంటే దేవుడు మనకి ఏ కొదువ రానివ్వడని మరొక ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇంకొక ప్రార్థన, ఆ కట్టెలు పెట్టి అవన్నీ దహన బలి అన్నప్పుడు అక్కడ ప్రార్థన చేశాడు. ఒక చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన అయినా ఆ ప్రార్థన కూడా ఒకసారి చూద్దాం. చూడండి 36 నుంచి చదవండి. అస్తమయము నైవేద్యము నర్పించు సమయమా, ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నీ సేవకుడనై ఉన్నాననియు నీ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరుచుము. యెహోవా ప్రార్థన ఆలకించుము. ఇలా ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగి వచ్చింది. ఎంతసేపు చేశాడండి? ఆయన చేసిన ప్రార్థన ఎంతసేపు అని కాదు, ఆయన విశ్వాసము కలిగి రోషము కలిగి దేవుని యందు ప్రార్థించాడు కాబట్టే ఆ అగ్నిగుండం మండింది, మొత్తం దహించుకుపోయిందనమాట. ఆయన నిజమైన దేవుడని ఆయన ప్రార్థన ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకున్నారనమాట. అది ఆయన ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అన్నమాట. ఇందాక అంకుల్ చెప్పినట్టు యాకోబు 5:17లో ఏలియా మనలాంటి స్వభావము గలవాడే మనుష్యుడే. వర్షించకుండునట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము మీద వర్షించెను, భూమి తన ఫలము నిచ్చెను. ఏలియా మనలాంటి మనుష్యుడే.
కానీ దేవుడు అతన్ని అంతగా వాడుకున్నాడు. ఆయన చేసే ప్రార్థన రోషము కలిగి చేసే ప్రార్థన అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి చేసే ప్రార్థన. మన ప్రార్థన అలా ఉందా? మనం అలా ప్రార్థించుకుంటున్నామా? ఈరోజు ఈ ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొప్ప ప్రార్థన. ఏలియాని దేవుడు ఎందుకు ఆయన అద్భుత కార్యాలు మనకి తెలియచేయడానికి ఏలియాని వాడుకున్నాడు. ఇంకొకటి, ఏలియా చేసిన గొప్ప కార్యాలు ఏంటి అంటే, ఏలియా తన పరిచర్యలో దేవునిపై ఎంతటి ఆసక్తి కనపరిచాడో అందరికీ మనకి తెలిసింది. అద్భుత కార్యాలు చేశాడనమాట. ఎన్ని అద్భుతాలు చేశాడు ఏలియా! ఇజ్రాయేలు ప్రజల ముందు దేవుని మహిమపరచాలని, దేవుని శక్తి మనకు తెలియచేయాలని తెలుసుకోవాలి మనం. ఆహోబు యెజబెలు అతన్ని చంపేస్తాము అని భయపెట్టి ఇది చేసిన భయపడలేదన్నమాట. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన జీవిత కాలంలో ఆయన రోషం కలిగే జీవించాడు. ఆహోబును హెచ్చరించి 3 ఏళ్ళు ఆ దేశంలో వర్షం పడదన్నాడు. తిరిగి తానే దేవుడు ప్రార్థించగా వర్షం కురిసింది. ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. దేవుని ప్రవక్తలు అతి ఘోరంగా చంపి దేవుని దృష్టికి మహాపాపులుగా నిలిచారు. 17, 19, 20లో ఉంటుంది. ఆహోబు యెజబెలు వారిని మొదటి బీజంగా ఏలియా వారిని హెచ్చరించాడు. సారెపోతు విధవరాల కుమారుని కూడా బ్రతికించాడు. అట్టి అద్భుత కార్యాలు దేవుడు మనకి ఏలియా ద్వారా చూపించాడు. ఏలియా చేసిన అద్భుత కార్యాలు అన్నమాట. ఏలియా ఎక్కడా భయపడలేదు. మనుషులుగా తను మన వంటి వాడే కాబట్టి కొంచెం భయపడినా తర్వాత దేవుడు ఆయనను బలపరిచాడు, వాడుకున్నాడు అన్నమాట. ఆమేన్. మనము ఏలియా నుంచి నేర్చుకోవాల్సిన 5 లక్షణాలు ఏంటి? ఏలియా ఏంటి? ఏలియా ఎలాంటి వాడు? ఆయన ఒక గొప్ప ప్రవక్త అన్నమాట. దేవునికి ఏలియా ఎప్పుడూ విధేయతగానే ఉన్నాడు. దేవుడు ప్రతి సమయంలో ఆయనకు కావాల్సిన సదుపాయాలన్నీ అందిస్తాడు. గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన అద్భుత కార్యాలు మన యందు కనపరచాలని దేవుడు ఏలియాని వాడుకున్నాడు అనమాట. తాను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు ఈ లోకానికి రుజువుపరిచాడు. ఏలియా ప్రవక్తలో ప్రతి పేజీ మనకు ముఖ్యమైనదే. ఈ 1 రాజులు 17 నుంచి 2వ రాజులు 2వ అధ్యాయం వరకు ఏలియా గురించి ఉంటుందన్నమాట. ఏలియా ప్రవక్త ప్రతి పేజీ మనకి ఇంపార్టెంట్. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఏలియా వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షమున నిలబడ్డాడు అని యెహెజ్కేలు ఆహోబు ఎంతగా ఇబ్బంది పెట్టినా వారికి ఎదురు నిలిచాడు. తన ప్రజలకు విజయాన్ని అందించాడనమాట. దేవునిలో తాను విస్తారముగా కొనసాగడానికి తానే భయభక్తులతో జీవించి గొప్ప విధేయులుగా ఏలియా ఉన్నాడనమాట. ఏలియా తన తర్వాత ఎలీషాను అభిషేకం చేయమని దేవుడు చెప్తాడు. తన తర్వాత తనలాంటి వాడిని ఎలీషాని అలాగే అభిషేకం చేస్తాడనమాట. మనము దేవుడు కూడా అంతే గొప్పగా ఏలియాను ఆయన దగ్గర పిలిపించుకున్నాడు. గుర్రములతో రథములతో అగ్ని చేత ఆరోహణమై ఏలియా పైకి వెళ్ళిపోతాడండి. ఎంత గొప్ప కదా! ఇలా వెళ్ళింది ఇద్దరు. ఒకళ్ళెవరు? ఆనోకు, ఇంకొకళ్ళు ఏలియా. ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రార్థన. ఏలియా వంటి గొప్ప ప్రార్థనా పరుల వలె మనం ఉండాలి. రోషము కలిగి, ఏలియా వలె రోషము కలిగి మనం జీవించాలి. ఈ 5 లక్షణాలు మన జీవితంలో ఉంటే మనము ఏలియా వలె అంతే గర్వంగా ఆయనలా జీవించాలని, మనము కుటుంబాలను కట్టుకోవాలని దేవుడు మనకి ఆయనను ఒక
తెలియజేశాడనమాట ఆయన ద్వారా. ఈ విధంగా మనమందరము మనము మార్చుకున్నందుకు గొప్ప ప్రార్థనా పరుల వలె రాకడకు సిద్ధపడి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.